పుష్ప సినిమాని మీరు చాలా మంది చూశారు కదా. మన స్టేట్స్ లో 5 జిల్లాల్లో దొరికే సరుకు ఏదైతే ఉందో ఈ ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడా దొరకదు, అంత డిమాండ్ ఉంది దీనికి అనే డైలాగ్ మీరు అక్కడ వినే ఉంటారు. ఈ రెడ్ శాండల్వుడ్ స్మగ్లింగ్ కి సంబంధించి వాళ్ళ మోడస్ ఆపరెంట్కి సంబంధించి కళ్యాణ్ గారు చాలా విస్తారంగా వివరించారు. అంతేకాదు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా ప్యాకేజ్ చేసి వీడియోలో మీకు పెట్టేస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పారైనా సినిమాలో సీన్స్ కూడా ఇంత డ్రామా ఉండవు. మీరు పుష్పలో కూడా ఇటువంటి సీన్ మీరు చూసి ఉండరు. రెడ్ శాండల్వుడ్ ఎర్రచందనం దీని గురించి కళ్యాణ్ గారు తిరుపతిలో మాట్లాడుతూ రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్స్ గురించి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఒకసారి మీరు వినాలి. మీరు ఎర్రచందనం చెట్లను కొట్టే వాళ్ళు అవనివ్వండి, స్మగ్ల్ చేసే వాళ్ళు అవనివ్వండి, కింగ్ పింగ్స్ అవనివ్వండి, ఒక 5 కింగ్ పింగ్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ మీరు ఎవరైనా ఉండండి మీ తాట తీసి కూర్చోబెడతాం, మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంతే. దయచేసి మీకు అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే ఆపేసుకోండి. మీరు ఉద్యోగాలు లేకపోతే కలెక్టర్లు వెళ్ళి అడగండి, లేదా జిల్లాకు సంబంధించిన లీడర్లు వచ్చి అడగండి. డైరెక్ట్ గా మేము ఉపాధి కల్పిస్తాం. మేము లేదు అలా కాదు కుదరదు అనే మైండ్ సెట్ లో మీరు ఆ మైండ్ సెట్ ని కంటిన్యూ చేసినా, ఈ స్మగ్లింగ్ ని కంటిన్యూ చేసిన వాల్యూమ్ ఎంతైతే ఉందో ఆ తిరుపతి డిపోలో మంగళం డిపో దాని పేరు, అందులో 2,60,000 దుంగలు ఉన్నాయి. అంటే సుమారు 1,30,000 చెట్లు. ఇది ఆన్ రికార్డ్ ఉన్నాయి. లెక్కపత్రం అంతా వాళ్ళ వీడియోలో మనం మాడదాం. కళ్యాణ్ గారు ఏవేవైతే చెప్పారో పాయింట్స్, ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు కదా. మన కథల్లో ఉండే డ్రామా కన్నా బయట జరిగే డ్రామా చాలా లోతుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇదే ఎర్రచందన స్మగ్లింగ్ గురించి మనం సినిమా చూసాం. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అది. పుష్ప మీ అందరికీ తెలిసిందే. అందులో టన్నుకి 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు అని చెప్పి మాడుతుంటే మనం విన్నాం కదా. అలాంటి స్మగ్లర్ల గురించి కళ్యాణ్ గారు మాడారు. తాట తీసి కూర్చోబెడతామని. ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్క మాటతో ఆగలేదు. మీరు కానీ మాకు దొరికితే 6 to 9 months, ఒక 1 year ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడే వెళ్ళి వేరే ఉద్యోగం సద్యోగం చేసుకోండి మీరు. లేకపోతే మీతో పాటు మీ ఆస్తులను కూడా జప్తు చేసే హక్కు మాకుంది. ఫారెస్ట్ యాక్ట్ మీరు ఒకసారి చూడండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, కళ్యాణ్ గారు చెప్తున్న మాట. ఎవరన్నా సరే రెడ్ శాండల్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. యూ హావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. ఫారెస్ట్ ఆఫెన్సెస్ యాక్ట్ లో ఫార్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అని ఒకటి ఉంది, 2011 యాక్ట్ అది. ఇది కాకుండా సెక్షన్ 52, 62 ఇవన్నీ మనం కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది ఫారెస్ట్ యాక్ట్ గురించి. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయంలో ఇది కాదు ఇంపార్టెంట్. ఇదే స్పీచ్ లో ఇచ్చిన వార్నింగ్ తో పాటు ఈయన కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ ఫారెస్ట్ మినిస్టర్ కలిసినప్పుడు, అక్కడ సీఎం సిద్ధరామయ్య గారిని కలిసినప్పుడు ఆయన ఒక ప్రపోజల్ ముందు పెట్టారు, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లాంటిది. ఇది ఆంధ్రాకి కర్ణాటకకి మాత్రమే కాదు, భూపేంద్ర యాదవ్ లాంటి వాళ్ళని కూడా కలిసి, అదే రాజస్థాన్ కి సంబంధించిన భూపేంద్ర యాదవ్ గారు, దేశం మొత్తంలో ఉండే స్టేట్స్ మొత్తంలో ఇలాంటి ఒక రూల్ రావాలి. రెడ్ శాండల్వుడ్ అనేది ఆ జియోగ్రఫీ సొంతం. అది దాన్ని ఇల్లీగల్ గా ఇలా ట్రాన్స్ఫర్ చేసి మన దేశంలోనే వేరు స్టేట్స్ కి, గుజరాత్ కి, ఢిల్లీకి, కర్ణాటక, తమిళనాడుకి ఇలాంటి స్టేట్స్ కి తీసుకెళ్లి అమ్మేస్తుంటే ఒక అకౌంటబిలిటీ లేకపోతే ఎలా ఆ స్టేట్స్ అమ్మేసుకుంటుంటే అని చెప్పి ఆ పర్టికులర్ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పక్కన ఎస్పీ గారు కూడా ఉన్నారు, సుబ్బారాయుడు గారు. ఆయన అండర్లో ఒక టాస్క్ ఫోర్స్ ఉంది. అందుకని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెడ్ శాండల్వుడ్ స్మగ్లింగ్ ని స్టాప్ చేయడానికి ఏం చేస్తుందో క్లారిటీ మనకి ఇచ్చారు. అదేంటో ఇవాళ వీడియోలో మనం మాడదాం. దాంతోపాటు రెడ్ శాండల్వుడ్ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది వీడియో ఏ లోపల. దాంతోపాటు ఈ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి, ఎంత ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు, మెథాడికల్ గా చేస్తున్నారో కళ్యాణ్ గారు పూసగుచ్చినట్టు వివరించారు. ఇందులో నా పర్టికులర్ ఇంటర్ప్రిటేషన్ ఉండదు. ఆయన చెప్పిన మాటల్ని బ్రేక్ డౌన్ చేసి సింప్లిఫై చేసి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా చెప్తే అది మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడే రేపు పొద్దున్న వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతే మనం క్వశ్చన్ చేయగలుగుతాం. ఇవాళ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చేసిన ఈ 1 year ప్రామిస్ ఏదైతే ఉందో అది కానీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే మనమే అడగాలి రేపు. ఇది ఒక కామన్ మ్యాన్ కి డెమోక్రసీలో ఉండే పవర్. అండ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మన బాధ్యత, మన హక్కు. అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. లోకల్ గా మన తెలుగు స్టేట్స్ లో జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఏది ఎక్కడ ఎలా జరిగినా దాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో మీ ముందు పెట్టేస్తే ఒక వీడియో చేసి 10-15 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో అంతే. రోజు నేను వీడియో పెట్టగానే మీ మొబైల్ ఫోన్స్ లోకి అలా వచ్చారంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. దట్స్ అబౌట్ ఇట్. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్స్ లో మీకు కాంటెక్స్ట్ అర్థం కావాలంటే కళ్యాణ్ గారు పోర్ట్ఫోలియో అంటే మీరు తెలుసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన అండర్లోనే ఉంది, ఎన్విరాన్మెంట్ పర్యావరణం ఆయన కంట్రోల్లోనే ఉంది, దాంతోపాటు ఫారెస్ట్ కూడా, అడవులు కూడా, అటవీ శాఖ కూడా ఆయన అండర్లోనే ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ కిందే ఆయన ఇవాళ తిరుపతి వెళ్ళి 5 regions ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి, నెల్లూరు గానీ, ఉభయ కడప జిల్లాలు గానీ, తిరుపతి గానీ, ప్రకాశం జిల్లా గానీ, ఇక్కడ దొరికే రెడ్ శాండల్వుడ్ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇది ఆ సినిమాలో కూడా ఒక డైలాగ్ లో ఉంటుంది. ఐ థింక్ ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది అనుకుంటా. ప్రపంచంలో ఎక్కడా దొరకదని. జపాన్ కి, సౌత్ కొరియాకి, నేపాల్ కి ఇలాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యి అవుతుంటాయి పెద్ద మొత్తాల్లో, దేశానికి తెలియకుండా. ఇన్ఫాక్ట్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడుతూ, నేను డిపార్ట్మెంట్స్ ని టేక్ ఓవర్ చేయగానే ఫస్ట్ సంతకం పెట్టింది నేపాల్ లో దొరికిన ఈ కోట్ల రూపాయల రెడ్ శాండల్వుడ్ వెనక్కి తీసుకురమ్మనే. నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం. అంటే అది ఏముందంటే స్టేట్ కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది. అంటే వేరే దేశాలకి మధ్యలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. భారతదేశానికి సంబంధించి నేపాల్ అంటే దేశం అంటే ఫ్రెండ్లీ నేషన్ అది. సో నేపాల్లో భారతదేశానికి సంబంధించి ఏదైనా దొరికితే ఇల్లీగల్ గా వెళ్ళినట్టు అది ఎన్ని కోట్ల సరికైనా నేపాల్ మనకి తిరిగి ఇవ్వాల్సిందే. అలా తిరిగి తీసుకురావడానికి చేసిన సంతకం ఇది ఫస్ట్ సంతకం అయింది. దీన్ని కళ్యాణ్ గారు స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. ప్లస్ ఈకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటదని ఆయన స్పిరిచువల్ సైడ్ కూడా టచ్ చేసి, వెంకటేశ్వర స్వామి రక్తం అది, ఆయనకి దెబ్బ తగిలి గాయమై ఆ రక్తం చిందినప్పుడు ఆ రక్తాన్ని వృధా పోనివ్వకుండా దాన్ని ఎర్రచందనం చేశారని ఇక్కడ నమ్మకం. అది ఆ నమ్మకాన్ని గాయం చేసినట్టు అవుతుందని చెప్పి కళ్యాణ్ గారు అన్నారు. ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది.
అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తా ఉంటాం. మీరు చెట్లు కొట్టిన ప్రతిసారి డిపోలో ఆయన చూసిన వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ ఫిగర్స్ అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చెప్తే మీరు కంగు తింటారు. మీరు లోపలంట 2,60,000 దుంగలు ఉన్నాయంట. అగైన్ దుంగలు అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పుష్ప సినిమాలో ఈ సినిమా మనకు చాలా పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోవాలన్నా ఫస్ట్ పార్ట్ ఇంటర్వెల్లో లాగ్స్ ఆఫ్ వుడ్ వాళ్ళు తప్పిస్తారు కదా, అర్జున్ గారు దాని మీద నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంటారు. ఆ సీన్ మీకు గుర్తుందా? అందులో ఉండే ప్రతి లాగ్ని ఒక్కొక్క లాగ్ని ఒక దుంగ అంటారు. ఇలాంటి 2 దుంగలు కలిపితే ఒక చెట్టు చూచాయిగా యావరేజ్ గా. సో ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే 2,60,000 దుంగలు అంటే 1.3 lakh ట్రీస్, 1,30,000 చెట్లని కొట్టేసారి నిర్దాక్షిణంగా. దాన్ని పట్టుకొని మేము ఇక్కడ డిపోలో పెట్టాం. ఇన్ఫాక్ట్ ప్రస్తుతానికి కూడా పట్టుపడకుండా ఉండవి దీనికి 2-3 రెట్లు ఉంటాయి. అంటే మీరు సింపుల్ గా లెక్కేసుకున్న 4 నుంచి 4.5 లక్షల చెట్లు వాళ్ళు కొట్టేసారు. దీని వాల్యూ ఎంతో తెలుసా మీకు? పోలీసులు పట్టుకున్నది మాత్రమే 4 నుంచి 5,000 కోట్లు అంటున్నారు. మార్కెట్ లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఈ 2.6 లక్షల దుంగలు ఏవైతే ఉన్నాయో దానికి డబుల్ ట్రిపుల్ వేయండి మీరు ఒకసారి. 10,000 కోట్లు, 10,000 crores మన స్థాన సంపద అది. దీని వీళ్ళు మెథాడికల్ గా ఆర్గనైజ్డ్ గా గ్రౌండ్ లెవెల్ నుంచి లా అండ్ ఆర్డర్ కి భంగం కలిగిస్తూ వెహికల్స్ అవి దొంగదనం చేసి ఆ నంబర్ ప్లేట్స్ ని మార్చేసి చాసిస్ నంబర్స్ అని తుడిచేసి ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. అండ్ చాలా పెద్ద హైరార్కీ ఉంది. చెట్లు కొట్టేవాళ్ళు ఒక బ్యాచ్ అయితే దాన్ని స్మగిల్ చేసేవాళ్ళు. ఈ దుంగల్ని రాష్ట్రం ఈ స్మగ్లర్లు దాటిస్తే రాష్ట్రం నుంచి పోర్ట్ల ద్వారా దేశాన్ని దాటించే వాళ్ళు ఈ కింగ్ పిన్స్. అలాంటి వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేసాం మేము. వాళ్ళకే వార్నింగ్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పారైనా. సినిమాలో సీన్స్ కూడా ఇంత డ్రామా ఉండవు. మీరు పుష్పలో కూడా ఇటువంటి సీన్ మీరు చూసి ఉండరు. మన బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి కర్ణాటక బార్డర్ కి దుంగల్ని దాటిస్తే అక్కడ పోలీసులు ఈ దుంగల్ని పట్టుకొని అక్కడ వాళ్ళు వేలంపాటు పెడితే 140 కోట్లు వచ్చాయంట. కళ్యాణ్ గారు యాజ్ అన్ అఫీషియల్ విజిట్ మీరు కర్ణాటక వెళ్ళినప్పుడు ఈ కుంకి ఏనుగులు అవి చూడడానికి అక్కడ ఫారెస్ట్ మినిస్ట్రీని చెప్పారంట. థ్యాంక్ యూ సార్, మీ నుంచి మేము చాలా డబ్బులు చేసుకున్నామని చెప్పి అక్కడ వ్యక్తులు చెప్పారని చెప్పి కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇది ఎలా జరిగిందంటే ఇక్కడ మన నిర్లక్ష్యం జరిగిందని చెప్పి ఆయన వాదన, ఆయన వర్షన్ అది. అగైన్ ఇక్కడ ఆయన పొలిటికల్ గా 19 to 24 అని చెప్తున్నారు ఈ పర్టికులర్ ఏరియాలో ఇలా జరిగింది అని. బట్ స్టిల్ ఈ వీడియో నేను పొలిటిసైజ్ చేయదలుచుకోవట్లేదు. రెడ్ శాండల్వుడ్ స్మగ్లింగ్ అనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. దాని రూట్ కాజ్ నుంచి నిర్మూలించాలంటే బ్లేమ్ గేమ్ వల్ల జరగదు. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని పనిచేయాలి. అందుకని ఈ పొలిటికల్ పాయింటింగ్ ఫింగర్స్ ఈ బ్లేమ్ గేమ్ నేను ఇక్కడ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఆయన కూడా చేయలేదు. ఆయన 19 to 24 అప్పుడు మినిస్టర్స్ మళ్ళీ బ్లేమ్ గేమ్ ఎందుకు అని చెప్పి ఆయన అనేశారు. మీరే ఒకసారి వినండి. అందుకని వాళ్ళ 5 జిల్లాల ఎస్పీలతో ఏదైతే జిల్లాలు నేను చెప్పాను, నెల్లూరు కానీ ఉభయ కడప జిల్లాలు కానీ, ఇన్ఫాక్ట్ ఈ కడప జిల్లాలో చాలా ఎక్కువ జరుగుతుంది. బోత్ ద డిస్ట్రిక్ట్స్, ఇది ఒక డిస్ట్రిక్ట్ పేరు సెపరేట్ గా తీసి అని చెప్పలేదు, 2 జిల్లాల్లో చాలా ఎక్కువ జరుగుతుంది స్మగ్లింగ్ అని ఆయన పాయింట్అవుట్ చేస్తూ ఈ 5 జిల్లాల ఎస్పీలని నేను ఇక్కడ టాస్క్ ఫోర్స్ తో పాటు కన్సర్న్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ జరిపి మాట్లాడి, ఇన్ఫాక్ట్ అక్కడ జరిగిన డిస్కషన్ ఇక్కడ మేము చెప్పలేము. ఈ ఆపరేషన్ ఎలా చేయబోతున్నాం, ఎలా పట్టుకోబోతున్నాం ఇదంతా. బట్ స్టిల్ 6 months to 9 months లోపల, ఇన్ఫాక్ట్ 1 year లోపల కగార్ లాంటి ఆపరేషన్ ఒకటి లాంచ్ చేస్తాం. ఇది నేను చెప్పిన మాట కదా, ఆయన క్లియర్ గా చెప్పారు. ఆయన ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టం అయిపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం. ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ఉండే పీపుల్నే మేము పట్టుకోగలుగుతున్నాం. మేము ఇలాంటి ఆపరేషన్ చేసి మా వల్ల కాదని లొంగిపోయేలా చేస్తున్నాం. మిమ్మల్ని ఇంకెంత ఈజీగా పట్టుకోగలుగుతాం చెప్పండి అని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము చూసాం, మేము లొకేషన్ లో పెద్ద పెద్ద చెట్లు కనబట్టలేదు అసలు. చెట్లు కొట్టేసిన తర్వాత పక్కన కొంచెం చిన్న చిన్న ఉన్నాయి తప్పితే పెద్దవైతే ఇప్పుడు లేవు అసలు. ఆ రేంజ్ లో కొట్టేశారు. ఇప్పుడు దీన్ని అండూ చేయాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఈ ప్రశ్న వచ్చినట్టు పక్కన కూర్చున్న సుబ్బారాయుడు గారిని ఆయన ఒక ప్రశ్న అడిగారు. భారతదేశంలో వేరే స్టేట్స్ లో ఏ లొకేషన్స్ లో ఎంతెంత దొరికింది ఈ రెడ్ శాండల్వుడ్ అనగానే ఆయన క్లియర్ గా ఆన్సర్ ఇచ్చారు. గుజరాత్ లో దొరికిందండి, ఢిల్లీలో దొరికింది, కర్ణాటకలో దొరికింది, తమిళనాడులో దొరికింది. ఒక్కొక్క ఏరియాలో 4 to 5 tons దొరికాయి. టన్నుకు మనం 90 నుంచి కోటి రూపాయలు వేసుకున్నా కూడా ఓవరాల్ గా దొరికిన బల్క్ అంతా మనం చూసుకుంటే 25 to 30 crores మనకు దొరికాయి. బయట స్టేట్స్ లో దుంగలు మాత్రమే. అంటే ఏ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ బయటికి దుంగలు తరలించబడుతున్నాయి మీరే చూడండి. ఇంటర్నేషనల్ గా దీనికి చాలా పెద్ద మార్కెట్ ఉంది, బట్ ఇట్స్ ఇల్లీగల్. అందుకని వేరే స్టేట్స్ లో ఉండే మన శాండల్వుడ్ ని మనకి రప్పించడానికి మనం కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేపాల్లో దొరికింది కదా మన దుంగలు, అక్కడ తీసుకెళ్తే బార్డర్ దాటిచ్చేస్తే వాళ్ళు మళ్ళీ మనకి పంపించారు. అలాంటిది కర్ణాటకకు కానీ, గుజరాత్కి కానీ, ఢిల్లీకి కానీ ఇలాంటి స్టేట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెనక్కి పంపించకుండా అక్కడ ఆప్షన్ పెట్టి అమ్మేయడం ఏంటి? ఒక రాష్ట్రపు సంపద వేరే రాష్ట్రానికి ఎలా వెళ్ళిపోతుంది? ఇన్ఫాక్ట్ మన అందరం కలిసి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయాలి. మా సరుకు మీకు దొరికితే మీరు మాకు వెనక్కి ఇచ్చేయాలి, మీ సరుకు మాకు దొరికితే మేము మీకు వెనక్కి ఇస్తాం. ఇలా అన్ని స్టేట్స్ చేయాలని చెప్పి ఆయన ఒక రూల్ ఇనిషియేట్ చేయడానికి చూస్తున్నారు. ఆయన చూడాలి మరి ఎంతవరకు అవుతుందో అవదో. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, ఇలాంటిది నిజంగా అన్ని స్టేట్స్ ఒప్పుకుంటున్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే రకరకాల రాష్ట్రాల్లో
రకరకాల గవర్నమెంట్స్ ఉన్నాయి, రకరకాల ఐడియాలజీస్ ఉన్నాయి, వీళ్ళందరూ ఒకటే పేజ్ మీదకి వస్తారని చెప్పి మీ ఫీలింగ్ ఏంటి? ఇది నేను ఎందుకు చెప్తానంటే కొన్ని రాష్ట్రాలు ఏమనుకుంటే లేదు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి మా దగ్గరికి వచ్చింది కాబట్టి ఫలానా సరుకు ఇది ఆ స్టేట్ లాస్ ఇస్ ఆర్ గెయిన్ అని ఆప్షన్ పెట్టేస్తారు. మొన్న కర్ణాటక అలాగే జరిగింది. అది తప్ప కాదా నేను చెప్పట్లేదు, అదొక లైన్ ఆఫ్ థాట్. రెండోది ఇది ఆ స్టేట్ది కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం మళ్ళీ తిరిగి వెనక్కి ఇచ్చేయాలి. ఇలా రెండు రకాలుగా ఆలోచించే స్టేట్స్ ఉంటాయి కాబట్టి ఈ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ మెమరాండం అందరూ సైన్ చేస్తారా లేదని చెప్పి నా డౌట్స్ నాకు ఉన్నాయి. దీనికి మనకి సమయం సమాధానం చెప్తుంది. ఇన్ఫాక్ట్ సుబ్బారాయుడు గారు దీన్ని ఫినిష్ చేసి 149 మెంబర్స్ మేము అరెస్ట్ చేసామండి, 83% కన్విక్షన్ రేట్ ఉందని చెప్పి ఆయన అన్నారు. 83%. అదర్ స్టేట్స్ ఏంటి, అదర్ స్టేట్ అఫెండర్స్ అందరినీ కూడా NBWC ఎగ్జిక్యూట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్య కాలంలో మనం టాస్క్ ఫోర్స్ 83% కన్విక్షన్ ని మనం రీచ్ అవ్వడం జరిగింది. అంటే 100 మందిని పట్టుకుందాం అనుకుంటే అందులో 83 మందిని పట్టుకోగలిగాం. సింప్లిఫై చేసి చెప్తున్నా. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎర్రచందనం అనేది ఓకే, మనం స్మగిల్ చేయడం ఇస్ ఇల్లీగల్, లాగ్స్ ని దాటించడం ఇస్ ఇల్లీగల్. అలాంటప్పుడు ఎర్రచందనం ఆర్టిఫాక్ట్స్ కానీ ఫర్నిచర్ కానీ మనం ఎలా చూస్తుంటాం, వేరే దేశాలు వెళ్తే కనబడుతుంటాయి కదా, అంటే అసలు మనం అమ్మకూడదా అంటే దానికి ఒక చిన్న లూప్ హోల్ ఉంది ఇక్కడ, మీరు జాగ్రత్తగా వినాలి దీన్ని. మీరు కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసీస్ మీరు చూసుకుంటే సిటీస్ అంటారు దాన్ని, సిటీస్ అపెండిక్స్ 2 ప్రకారం టెక్నికలీ మనం అమ్మలేం ఒక దేశం దాటించి ఇంకో దేశానికి రెడ్ శాండిల్వుడ్ ని దుంగల ఫామ్ లో. కానీ ఆల్రెడీ కొట్టేసిన చెట్ల నుంచి గవర్నమెంట్ గానీ ఏదైనా జప్తు చేసి ఉంటే స్మగ్లర్ దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆక్షన్ చేయొచ్చు. వాళ్ళు ప్రాపర్ లైసెన్స్ ఉండే వాళ్ళకి అమ్ముతారు, వాళ్ళు ఎక్స్పోర్టర్స్ అయినా లేకపోతే లోకల్ బయర్స్ అయినా డొమెస్టిక్ వాళ్ళైనా. మీరు బయట చూస్తున్న వస్తువులు అది లీగల్ అయితే అక్కడ అలా వచ్చినట్టు దిల్ హ్యావ్ ఎ వ్యాలిడ్ కార్డ్. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా చెప్తుంది అది మీరు కొనుక్కుందాం అనుకుంటే మీరు ఆ విధంగా వెళ్ళి కొనుక్కోండి, కానీ స్మగ్లర్ నుంచి మీరు కొనుక్కుంటే మీరు కూడా దీంట్లో భాగమే, అలా కొంటే మిమ్మల్ని కూడా లోపలేయాల్సి వస్తుంది అని చెప్పి కళ్యాణ్ గారు అంతరార్థం. ఇక్కడ ఇన్ఫాక్ట్ ఆయన స్పీచ్ లో ఈ పాయింట్ దాకా వచ్చిన తర్వాత వార్నింగ్ అది స్టార్ట్ అయింది. హీ ఈస్ వెరీ క్లియర్. ఆయన 3 పాయింట్స్ ని కేటగారికల్ గా చెప్పారు. పాయింట్ నెంబర్ 1, మేము చేయబోయే ఆపరేషన్ 1 year జరగబోతుంది. ఈ లోపల ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో మీకు లాస్ట్ ఆప్షన్ ఇది, మీరు వెళ్ళి సరెండర్ అయిపోండి, లేదా మాకు ఉద్యోగాలు లేవని మీరు చెప్పండి, లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మీరు చేస్తున్నది తప్పు, అది ఎలా తప్పు అర్థమయ్యేలా వాళ్ళకి చేస్తాం, ప్లస్ వాళ్ళ జీవనోపాధికి ఏం కాకుండా మేము చూస్తాం. ఇవంతా మా సైడ్ నుంచి జరుగుతాయి. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ మాకేం కాదు అని మీరు చేసుకుంటే ఇక్కడ పాయింట్ నెంబర్ 2, ఈ 9 నెలల మిషన్లో మీరు రావాలనుకుంటే రండి, మీరు చేయాలనుకుంటే చేయండి, మేము చేయాలనేది మేము చేస్తాం. మీరు చూడబోయే మీరు ఎక్స్పీరియన్స్ చేయబోయే పరిస్థితులు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, మీరు చూస్తారు. ఇది మేము ఛాలెంజ్ గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి, ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 3, పట్టుకున్న తర్వాత ఊరికే వదిలేస్తాను మాత్రం మీరు అనుకోకండి. ఇది కింగ్ పిన్స్ కానీ ఎవరికైనా ఆల్ ద టాప్ బ్రాస్ లెవెల్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ బ్రాస్ లెవెల్లో ఎక్కువ డబ్బులు సంపాదించి కూడబెట్టుకొని ఇల్లులు బంగ్లాలు కట్టుకొని ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కానీ మేము పట్టుకుంటే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం మీరు దొంగిలించిన దొంగలనే కాదు, మీరు వెనకేసిన ఆస్తులు కూడా మేము జప్తు చేసేయచ్చు. దీన్ని కూడా దాటి మీరు వస్తారంటే రండి. ఇది కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్. వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ లో. You have to be very, very clear on that. సింపుల్ గా చెప్పాలంటే తాట తీసి కూర్చోబెడతాం అని కేటగారికల్ గా చెప్పారు ఆయన. ఫైనల్ గా ఆయన ఒక ఎగ్జాంపుల్ తీశారు. రాజస్థాన్ లో కొన్ని చెట్లను టచ్ చేసినందుకు వైష్ణవైట్స్ అందరూ ఎలా అయితే ఏకమై వచ్చారో ఆ ఎగ్జాంపుల్ మీరు చూడండి. అగైన్ దీని గురించి మాట్లాడాలంటే అది సెపరేట్ వీడియో అవుతుంది. ఈ లారెన్స్ బిష్నాయ్ అనే వ్యక్తి గురించి మీరు వినే ఉంటారు కదా, ఆయన పూర్వీకుల గురించి వాళ్ళ చెట్లకు కానీ నేచర్ కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో హీ వాజ్ రిఫరింగ్ టు ఇట్. మీరు 1730 బిష్నాయ్స్ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది గూగుల్లో వాట్ హ్యాపెండ్ దేర్ అని. 363 మంది బిష్నాయ్లు చనిపోయారు. ఇన్ఫాక్ట్ బిష్నాయ్ అన్నా కూడా 29 చెట్లు 29 నియమాలు అని చెప్పి అలా మీనింగ్ అది. బిష్నాయ్ అగైన్ భూమితో వాళ్ళు బాగా కనెక్ట్ అయి ఉన్నారని నమ్ముతారు వాళ్ళు. సో దీని ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు ఇక్కడ తీసి రెడ్ శాండిల్వుడ్ అంటే జస్ట్ ప్రాఫిట్ మాత్రమే కాదు, ఇది ఆ రీజియన్ కుండే ఇకలాజికల్ బ్యాలెన్స్, దానికి మీరు భంగం కలిగిస్తున్నారు. దిస్ ఇస్ ప్రిసైజ్లీ హిస్ పాయింట్. ఈ ఎగ్జాంపుల్ ఆయన అందుకే తీశారు. ఆయన లేచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఒక విలేకరు అడిగారు ఆయన్ని, కోర్టుల నుంచి వెనక్కి తెప్పించే అవకాశం ఉందా అండి మన స్టేట్ దాటి వెళ్ళిపోయిన తర్వాత అంటే అవును కోర్ట్స్ లో ఉన్నాయి, బట్ దాంతోపాటు మన పెరట్లో నుంచి బయటకు వెళ్లకుండా, మన బార్డర్స్ దాటి బయటకు వెళ్లకుండా మనం ఏదైతే చేయాలో మేము చేయబోయే ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి సింక్ అయి ఉంటుంది ఇంకా ఎక్కువగా. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ అని కాకుండా ఇక ముందు జరగబోయే డ్యామేజ్ని ఆపే విధంగా ఉంటాయని చెప్పి కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు. నౌ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా లేదా ఇలాంటి క్రైమ్ అయినా ఎందుకు ఎక్కువ జరుగుతుంది అంటే ఇండస్ట్రియల్ స్కేల్లో ఎలా జరుగుతుంది అంటే మనకేం జరగదులే, మనం బయట పడిపోతాం అనే ఒక ధైర్యంతో. ఆ ధైర్యాన్ని పోగొట్టాలంటే పోలీస్ హ్యాస్ టు స్టెప్ ఇన్. ఈ టాస్క్ ఫోర్స్ నియమించింది. అందుకే నేను భావించేది ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన టైం లిమిట్ లో మోస్ట్ ఎఫెక్టివ్గా వాళ్ళు పనిచేసి దీన్ని మినిమైజ్ చేస్తారని, ఈ క్రైమ్ ని కంప్లీట్ గా జీరోకి తెచ్చేస్తారని. 1-2 కాదు కదా, వేల కోట్లకు సంబంధించిన సరుకు అది. ఇలాంటి మన సినిమాల్లో చూసి ఓకే, బట్ రియల్ లైఫ్ లో జరుగుతున్నప్పుడు మనం మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి. మన గవర్నమెంట్స్ అది ఏ గవర్నమెంట్ అయినా కూడా దాన్ని ఆపే పూర్తి బాధ్యత వాళ్ళకు ఉంది. అందుకోసం ఇది ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చి పెట్టా. 1730s లో బిష్నాయ్స్ కి జరిగిన బాధాకరమైన సంఘటన దుర్ఘటన గురించి మనం మాట్లాడాం కదా, ఇవాళ వీడియోలో దాని గురించి మనం MCQ అడుగుదాం. మీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏంటంటే రాజస్థాన్ లో ఏ జిల్లాలో ఇది జరిగింది? జాగ్రత్తగా వినండి. ఏ జిల్లాలో ఇన్ రాజస్థాన్ 1730 ఇన్సిడెంట్ జరిగింది? ఆప్షన్ ఏ ఇస్ బామర్, ఆప్షన్ బి ఇస్ ఖేజర్లీ, ఆప్షన్ సి ఇస్ జైసల్మేర్, ఆప్షన్ డి ఇస్ పాలి. మీకు సమాధానాన్ని తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్
ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని మీరు రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అక్కడ వచ్చేసేయండి, లెట్ us ఇంటరాక్ట్. అండ్ ఒకవేళ ఈ ప్రశ్నకు సమాధానం అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అక్కడ పెట్టేమంట. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్, ఏజుడ్ గ్లోబల్ అని మనకి 2 ఛానల్స్ ఉన్నాయి. ఏజుడ్ గ్లోబల్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, లేదా ఫిట్నెస్ ఫ్యాషన్ గ్రూమింగ్ కాంటెంట్ మీరు కన్స్యూమ్ చేయాలన్నా మళ్ళీ రివైవ్ చేశాను. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటల్లీ, బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ఏదో సాదా సీదాగా చెప్పట్లేదు, దీని మొత్తం క్రెడిట్ మీకే ఇస్తాను నేను. మీరు ఇలా చూడడం వల్ల నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. దేర్ ఇస్ నో అదర్ వే. ఇంత ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నానంటే మీరు చూపిస్తున్న సపోర్ట్ మాత్రమే. ఆ సపోర్ట్ మీరు ఎలా చూపించగలుగుతారు? కొత్తగా వచ్చిన వాళ్ళు దీనికి సబ్స్క్రైబ్ కొట్టండి. లెట్ us బి అ లార్జర్ కమ్యూనిటీ. నా గొంతు ఎంత పవర్ఫుల్ గా వినబడుతుందో అది మీ చేతిలోనే ఉంది. మీరు కొట్టే ఒక్క సబ్స్క్రైబ్ కి అంత పవర్ ఉంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఈ వీడియో కళ్యాణ్ గారిది సేమ్ ఉప్పాడ పర్యటన మీద ఒక వీడియో చేశానని, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియో ఒకసారి చూడండి. USA భారతదేశం మీద పెట్టిన 50% టారిఫ్ తగ్గిద్దా లేదా? సుప్రీంకోర్టులో గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ఏ అవుట్కమ్ నుంచి ఏ రిజల్ట్ మనకు వస్తుంది? అది 0 అయితే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, 50% లోనే ఉంటే మనం ఏ విధంగా నావిగేట్ చేయాలి అనే విషయాన్ని వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశా. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.